కాంగ్రెస్ పాలనలో రైతన్న గోసకు అంతే లేకుండా పోతోంది. సీఎం చెప్పినా ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొర్రీలతో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఆగమాగమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురావాలని సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. ఎక్కడో ఒకచోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని, తిరిగి బియ్యం ఏ విధంగా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. చేతికొచ్చిన మిగిలిన పంటలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు వారాలు దాటుతున్నా కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓసారి ధాన్యం తడిసిందని, మరోసారి ధాన్యం ఎండలేదని, ఇంకోసారి తాలుందని ఇలా ఎప్పటికప్పుడు సాకులు చెబుతూ వాయిదాలు వేస్తున్నారని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లింపుల్లోనూ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా వాటి డబ్బులను పూర్తిగా రైతులకు చెల్లించలేదు. రైతులకు సుమారు 5,700 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,700 కోట్ల రూపాయలే చెల్లించినట్టు సమాచారం. ఇప్పటికే రైతు బంధు పెట్టుబడి సాయాన్ని ఆలస్యంగా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా ఆలస్యంగా ఇస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.